చెప్పుకోని ఆడదాం నాకు ఏంటరా అయిపోయింది అంత అయిపోయింది అంత ఏమైందిరా? ఏం జరిగింది అసలు? ఏమైంది? వారం రోజుల నుండి కంటి మీద కుడుకులేదు, తిండి కూడా తినలేదు. ఎంతో ఎఫోర్ట్ పెట్టి ట్రై చేశారా, కానీ దొరకలేదు. నా జీవితం అంకరాకపోయింది. అలా ఏం జరగదురా. ప్రతి దానికి ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఎదుర్కోవచ్చు, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, మన జీవితం నుంచి ఒక అమ్మాయి పోతే మళ్ళా తెచ్చుకోవచ్చు. కానీ అది తలుచుకుంటేనే మిస్ అవుతుంది. యాదవ్ అసలు ఏంటో మ్యాటర్ చెప్పిసావు. బాహుబలి సినిమా ఫస్ట్ డే టికెట్లు దొరకలేదు మామ. యాదవ్ చూడు, నాకు మాత్రమే ఉందా ఫస్ట్ టికెట్ దొరికేసుకుంటా. నాకుంటే రాయి చేసుకున్నాను కదా. దీనమ్మ బ్లాక్లో అనుకున్నాను. వెళ్దాం మామ, బ్లాక్లోకి వెళ్ళాలి. సినిమా చూడాలంతే. ఎవరా నువ్వు? ఎవరా ఎవరా నాలుగు బయటికి బాగుంది. త్వరగా వచ్చేయండి. తెలుసు కదా నా గురించి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఓకేనా? ఎదురు చూస్తూ ఉంది. ఓకేనా? ఎదురు చూస్తూ ఉంది. ఎవరనుకున్నారా? అలా వెళ్ళి ఇలా వస్తా అన్నారు. మా అన్నరా, మీ బావరా, జీన్స్ ప్యాంట్తో వెళ్ళి నిక్కతో తిరిగి వచ్చిన బాహుబలి టికెట్ సంపాదించారు. ఆన్లైన్లో ఇంటికాడే కూర్చుని టికెట్లు బుక్ చేసేవాడు కాదు గొప్పోడైతే. ఇలా క్యూ లైన్లో వెళ్ళి బట్టలు చింపుకుని సర్వస్వం కోల్పోయి మనకి టికెట్లు తీసుకొచ్చేవాడు రా గొప్పోడు. మా అన్న గొప్పోడు రా, మా అన్న గొప్పోడు, మా అన్న గొప్పోడు, మా అన్న గొప్పోడు.
ఇటు పరిగెత్తుకొని వెళ్ళిన భయ్యా. ఎవరు? దొంగ భయ్యా, పరిగెత్తుకుంటే తిట్టే భయ్యా, చూపిస్తా. ఏమైందన్నా? భయ్య ఒకటి పరిగెత్తుకుంటూ పోయింది భయ్య ఎక్కడి నుంచి. ఇట్లా వెళ్ళిండు. వాడు దొంగ భయ్య, వాడు మిస్ అయిపోయింది భయ్య. ఏం గుర్తేసిందన్నా? అది ఏంటి బంగారమా, పర్సా? కాదు భయ్య, ఇంకేంటి? అంతకంటే విలువైంది భయ్య. కారా? కాదు, బాహుబలి సినిమా ఫస్ట్ టికెట్ తీసుకొని పారిపోతాడు. దీనికోసం అమ్మ నేను దూరం తీసుకొచ్చింది. ఎందుకు భయ్యా? నన్ను పంజాగుట్ నుంచి పరిగెట్టిస్తున్నాడు భయ్యా. ఓం నమః శివాయ నమః. ఓం గణపతాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం గణపతాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం గణపతాయ నమః. జై బాహుబలి. ఓం అమరేంద్ర బాహుబలాయ నమః. ఓం బల్లాదేవాయ నమః. ఓం కట్టప్పాయ నమః. ఓం శివగామాయ నమః. ఓం దేవసేవాయ నమః. ఓం మహేంద్ర బాహుబలాయ నమః. సినిమా సూపర్ హిట్ ఆయ నమః. మనం ఇప్పుడు రేమత్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఏదో దారుణమైన సంఘటన జరిగిందని బీటీవీకి ఇప్పుడే కాల్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి ఆ దారుణమైన సంఘటన జరిగిందని మనం తెలుసుకుందాం. ఇక్కడైతే ముందు కాలనీ వాసులు చాలా బాధాకరంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందన్నది. సార్ నమస్తే, మీరు ఈ కాలనీలోనే ఉంటుంటారా? అవునండి. అసలు ఏం జరిగింది సార్? ఎందుకు ఇంత, అసలు ఏమైంది? ఎలా చెప్పమంటారండి? ఎలా చెప్పమంటారు? నా నోటితో నేను చెప్పలేనండి. సో చూస్తున్నారు కదా, కాలనీ వాసులు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే ఏదో నిజంగానే చాలా దారుణమైన సంఘటన జరిగినట్టుగా ఉంది. అసలు ఏం జరిగింది అని మనం ఇంకొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్, మీరు ఈ కాలనీలోనే ఉంటుంటారా? మీ పేరు? నాగు అండి. సో నాగు గారు చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఇంత అందరూ బాధాకరంగా ఉన్నారు? అసలు మామూలు బాధ అండి ఇది. అలా భర్త ఇలా చేస్తాడని అసలు అనుకోలేదండి. విడాకులు నా వల్ల కాదండి, నా వల్ల కాదండి. సో చూశారు కదా, ఆయన చెప్పలేకపోతున్నారు. కానీ మనకు అర్థమైన విషయం ఏంటంటే ఒక భర్త ఒక భార్యకి అన్యాయం చేశాడు అని చెప్పి. సో ఆ భార్య ఇక్కడే ఉంది. ఆ అన్యాయం ఏంటో మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీకు న్యాయం జరగలేదు అంటున్నారు. మీ భర్తని మీరేం అడిగారు? అతను మీకు ఏం న్యాయం చేయలేదు. మీరేం భయపడకుండా చెప్పండి. మీ వెనక మీడియా ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మహిళల కోసం నిర్భయ అనే యాక్ట్ కూడా వచ్చింది. నిరభ్యంతరంగా చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఎందుకులేండి, ఇది ఎవరికి చెప్పినా న్యాయం జరగదు. ఖచ్చితంగా న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తాను. మీ తరపున బీటీవీ ఉంది, మీడియా ఉంది, నిర్భయ యాక్ట్ కూడా ఉంది, చాలా మహిళా సంఘాలు ఉన్నాయి. మీరు అలా నిర్భయంగా చెప్పండి. నిజంగా న్యాయం చేస్తారా? మీకు 100% న్యాయం జరిగేలా నేను ప్రయత్నిస్తాను. మీ వెనక బీటీవీ ఉంది, ఏం భయపడకుండా చెప్పండి. అయితే ఒక్క బాహుబలి టికెట్ ఇప్పించండి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈమె భర్త బాహుబలి టికెట్స్ ఇవ్వలేకపోయాడు. మీడియా ఇక్కడ మాకే టికెట్స్ దొరకట్లేదు. అయినా తప్పే ఉందిలే ఇలా గొడవ చేయడం. రాజమౌళి సార్, కొంచెం టికెట్స్ దొరికేలా చూడండి సార్. ఎలా అయినా బాహుబలి టికెట్ సంపాదించాలి. ఎవడున్నాడు? హలో, డార్లింగ్, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. సరే కానీ నాతో డేట్కి వస్తావా? వస్తా, కానీ ఒక కండిషన్.
అట్లీస్ట్ డిన్నర్. వస్తా కానీ ఆ కండిషన్. కనీసం కాఫీకైనా వస్తావా? దేనికైనా కండిషన్స్ అప్లై బాబు. సరే కండిషన్ ఏంటో చెప్పు. బాహుబలి టికెట్స్ కావాలి. బాహుబలి టికెట్సా? నువ్వేదైనా అడిగిస్తా, కానీ బాహుబలి టికెట్స్ అంటే నా వల్ల కాదు. ఇండస్ట్రీ పర్సనే కదా, టికెట్స్ దొరకవని ఎలా చెప్తున్నావు? రాజమౌళి ఫ్రెండ్ అని చెప్తేనే నన్ను ఎవరు దాకట్లేదు ఇక్కడ. ఇంకా నీకెక్కడ నుంచి తేవాలి టికెట్స్? నేను సరే టికెట్స్ ఇవ్వనని చెప్తున్నావు కాబట్టి లెట్స్ బ్రేకప్. టికెట్స్ కోసం బ్రేకప్? ఎందుకు పుడతారు మీరు? బాహుబలి టికెట్స్ కూడా సంపాదించలేరా? అబ్బా ఇప్పుడు మనకి బాహుబలి టికెట్స్ ఇచ్చేది ఎవడు? హలో బాండ్, జేమ్స్ బాండ్ హియర్. బాస్, ఎంతో కష్టపడితే కానీ మీ నెంబర్ దొరకలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ బాస్. నన్ను పొగిడితే మీకు ప్రైజ్ ఏమి తగ్గదు. చెప్పండి. మా తాతగారు ఐసీయూలో ఉన్నారు. ఎలాగైనా మా తాతగారు చివరి కోరి నెరవేర్చాలి బాస్. ఓకే, సెంటిమెంట్ ప్లీజ్ హెల్ప్ మీ బాస్. గోల్కొండ హోటల్, రూమ్ నెంబర్ 601. నేను కలిసినప్పుడు కోడ్ మాత్రమే యూజ్ చేయాలి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ లింగా. అందరూ మలింగా అంటారు. నో ఇంట్రొడక్షన్, ఓన్లీ మ్యాటర్. టెల్ మీ ద ఫస్ట్ కోడ్. సెకండ్ కోడ్, ఆకాశం ఎర్రగా ఉంది. దేశద్రోహుల రక్తంతో తడిసి ఉండొచ్చు. కాదు కాదు, అది కిసాన్ టమాటో కెచ్చప్ వల్ల వచ్చింది. రైట్. యాహూ! తాత నేను బతికించిన పో. జై మహాష్మదే. మహేంద్ర బాహుబలి 2. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.